హాయ్ అండి. మొన్న నేను పూరీలు చేస్తుంటే చేతులు బాగా లాగుతున్నాయని చెప్పాను కదా! అప్పుడు ఒకరు కామెంట్ పెట్టారండి. పూరీలు చేయడం తగ్గించుకోండి, దోసలు ఎక్కువేసుకోండి అనేసి కామెంట్ పెట్టారు. అప్పటినుంచి నేను అలాగే చేస్తున్నానండి. పూరి మేము కిల్ కలిపే పిండిలోని చాలా మటుకు తగ్గిచ్చేసామండి. తగ్గిచ్చేసి చాలా తక్కువ కలుపుకుంటున్నాము. దోసల పిండి అయితే ఎక్కువ వేసుకుంటున్నానండి. దానివల్ల పూరి తొందరగా అయిపోతుంది. తర్వాత దోసలు ఎక్కువ వెళ్తున్నాయండి. ఈ ఐడియా ఏదో చాలా బాగుందని ఇంక అప్పటి నుంచి అయితే ఇదే ఫాలో అవుతున్నాను. దీనివల్ల నాకు చేతులు గుంజడం అనేది కొంచెం తగ్గిందండి. పని చేసుకోవడం చాలా ఫ్రీగా అయిపోతుంది. చాలా కొంచెం సులువు అనిపిస్తుందండి పనంతా కూడాని. పని చేసినా గానీ అంత కష్టం అనిపిస్తలేదు. కానీ చాలామంది మటుకు లాస్ట్‌లో పూరీకొచ్చినోళ్ళు ఉంటారు కదా! పూరి అయిపోయిన తర్వాత కొంతమంది పూరీకొస్తున్నారండి. పూరి లేదంటే కొంతమందయితే ఎవరైనా దోస తీసుకుంటున్నారు కానీ ఒక్కొక్కళ్ళైతే వెళ్ళిపోతున్నారు. మేము పూరియే తింటాము దోసొద్దనేసి. పూరి గిరాకైతే ఒక 10 ప్లేట్లు అలాగైతే పోతుంది గానీ, ఇంకా మాకింక కష్టమైపోతుందనేసి పూరి అయితే ఇంక తక్కువే చేసుకుంటున్నామండి తొందరగానే అయిపోయేలాగా. పూరి అయిపోయిన తర్వాత మిగిలియన్నీ కూడా తొందరగానే అయిపోతున్నాయి. షాప్ అయితే తొందరగానే బంద్ చేస్తున్నామండి. వీడియో నచ్చితే